యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి వచనం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను చాలు తల్లి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పాడు. ఏమిటి ఆ మాట అంటే, నా కుమారుడైన తిమోతి, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధనము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ, దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఈ మాట తిమోతి భక్తునికి పౌలు భక్తుడు చెప్పాడు. తిమోతికి చెప్తే అది మనకెందుకు పంపించాలా పరిశుద్ధాత్మ దేవుడు అంటే, పౌలు ప్లేస్లో ప్రభువుని, తిమోతి ప్లేస్లో మనల్ని ఊహించుకోవాల్సి ఉంది. మనం దేవుడే తిమోతి స్థానంలో నిన్ను నన్ను ఉంచి ఒక కీలకమైన మాట మనకు అందిస్తున్నాడు. ఈ భూమి మీద బతకడానికి మనిషి కొన్ని సాధకాలు జరిగించాల్సి ఉంది. ఆ సాధకాలన్నీ ఇప్పటి జీవం విషయంలో మనం బ్రతకడానికి, బ్రతుకు తెరువుకి, భూమి మీద మనం ఘనత పొందడానికి, గొప్ప కొరకు ఉపయోగపడతాయి. కానీ దేవభక్తి సాధకం చేస్తే అది ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలో కూడా వాగ్దానంతో కూడిందైనందున అన్ని విషయాల్లో అది ప్రయోజనకరము. కాబట్టి శరీర సంబంధమైన సాధకం కంటే కూడా దేవభక్తి సాధన విషయంలో ఎక్కువ మనసు పెట్టు అనే మాట పౌలు మహనీయుడు తిమోతికి చెప్పినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని మనకందించి మనతో మాట్లాడుతున్నాడు. దేవభక్తి సాధన అనే ఈ మాటలో బోలెడంత సబ్జెక్ట్ ఉంది. చాలా విషయాలు ఉన్నాయి దేవభక్తి సాధన విషయంలో. దేవుడు కదిలేటువంటి తీరు, దేవుని కదలికల్ని గుర్తుపట్టడం, దేవుని స్వరాన్ని వినడం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, దేవుని సన్నిధిని సంతోషాన్ని వెదగడం, దేవుడు ఆశించినట్లుగా మనం రూపాంతరం చెందడం, దేవునికి ప్రార్థన చేయటం, దేవునితో మాట్లాడటం, అలాగే దేవుని కొరకు పరిచర్య చేయటం, దైవ చిత్తాన్ని నెరవేర్చడం కోసం శ్రమ పడటం, మన దైనందిన జీవితంలో తారసపడుతున్న పరిస్థితుల విషయంలో అసలు దేవుడు ఏమనుకుంటున్నాడో గుర్తుపట్టి జాగ్రత్తగా మెలకువగా నడుచుకోవటం, ఇలా దేవభక్తి సాధన అనే ఒక మాటలో బోలెడంత సంగతులు ఉన్నాయి. అవన్నీ మీకు తరచుగా అప్పుడొకటి చెప్తానే ఉన్నాను. మీరు కూడా చాలా వరకు వాటిని గ్రహించి సాధన చేస్తున్నారు, చాలా వరకు సఫలురయ్యారు, దేవభక్తి విషయంలో సఫలత పొందారు. ఇంకా సాధన అభివృద్ధి చెందాల్సి ఉంది, ఇంకా మనం ఎక్కువగా సాధించాల్సి ఉంది. ఆ దేవభక్తి సాధనలో భాగంగానే ఈరోజు మరొక కీలకమైన విషయాన్ని మీ దృష్టిలోకి తీసుకొని రావాలని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో కొన్ని మాటలు ఉంచటం జరిగింది. సో వాటిని నేను మీతో ఈవేళ పంచుకుంటాను. మొట్టమొదటి సంగతి ఏమిటంటే, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయములో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వచనంలో యెహెజ్కేలు తన అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతూ, నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడాలి అంటాడు. ఒక భక్తుడు తన ఆత్మీయ జీవితంలో దిద్దుబాటు చేసుకోవాల్సిన సంగతుల విషయమే దిద్దుబాటు చేసుకుంటే ఆ తర్వాత మిగిలిన సంగతులు దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడతాడు. ఏ భక్తునితోనైనా దేవుడు ముందు మాట్లాడే మాట ఏమిటో తెలుసా? నీవు చక్కగా నిలువు, తర్వాత నేను నీతో మాట్లాడాలి అంటాడు. చక్కగా నిలువు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ ఆత్మీయ జీవితంలో
నీ భౌతిక జీవితంలో నాకు అభ్యంతరకరంగా ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలో నీవు దిద్దుబాటు చేయబడాలి, సరి చేసుకోవాలి. అలా చక్కదిద్దుకో. ఆ తర్వాత నేను నీతో ఇంకా కొన్ని విషయాలు మాట్లాడతాను. అప్పుడు నా మాటలు వినటానికి నీవు యోగ్యుడు అవుతావు. అంతేకాదు నా మాటలు ప్రకటించడానికి కూడా నీకు అర్హత లభిస్తుంది. కాబట్టి నా వాక్కు నీకు అందాలంటే ముందు నీ నడతలు నువ్వు దిద్దుకోవాల్సి ఉంది, నీవు చక్కగా నిలవాల్సి ఉంది. యెహెజ్కేలు ట్రై చేశాడు. 2వ అధ్యాయము 1వ వచనంలో మీరు చూస్తే దేవుడు ఇలా చెప్పాడు, అయితే నేను ప్రయత్నించాను, నా వల్ల కాలేదు. అయితే ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను అన్నాడు. అంటే యెహెజ్కేలు తనంతటా తాను ప్రయత్నం చేశాడు దేవుడు కోరినట్లు చక్కగా నిలవడానికి. ఈరోజు మనం తిప్పలు పడ్డట్టు మనంతటా మనం దేవునికి ఇష్టంగా బ్రతకాలని, దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలని చాలా తప్పిస్తాం. అది మనంతటా మనకి సొంతగా చేతనైతే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావాల్సిన అవసరమే లేదు. అది మనకు చేత కాదు కాబట్టే దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు అందించాడు. ఆ ఆత్మ చేత మనల్ని ముద్రించాడు. పరిశుద్ధాత్మను సంచకరువును మనకు అనుగ్రహించాడు. ఆయనలో మనల్ని ముద్రించాడు. ఎప్పటి వరకు అంటే విమోచన దినం వరకు అని ఎఫెసీలోకి రాసిన పత్రికలో రాయబడి ఉంది. ఎఫెసీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయమా వచనం చెప్పు. 30వ వచనం. చాలు, గుర్తు రాసుకోండి అంతే. 4:30. మీ నోట దూషణ దుర్భాష రానియొద్దు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. తర్వాత విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆయనతో మీరు, మీతో ఆయన ఒక సీల్ వేసినట్టుగా ప్యాక్ చేయబడి ఉన్నారు అనే మాట అక్కడ వాడాడు. యెహెజ్కేలు తనంతట తాను నిలబడటానికి ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నం చేసినా విఫలం అయిపోయింది. దేవుడు కోరిన చక్కగా నిలువు అనే మాటను నెరవేర్చలేకపోయాడు యెహెజ్కేలు. అయితే దేవుని ఆత్మ ద్వారా ఆయన నిలవగలిగాడు. అంటే యెహెజ్కేలు తనంతట తాను చేయలేని పనిని దేవుని ఆత్మ ఆయనలోనికి ప్రవేశించడం ద్వారా ఆయన చేయగలిగాడు. దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు. హల్లెలూయా. ఆనాడు యెహెజ్కేలులోనికి ప్రవేశించి యెహెజ్కేలును చక్కగా నిలిపి దేవుని వాక్కు తనకు అందేటట్టు చేసినటువంటి ఆత్మ ఈరోజు నీకు నాకు అనుగ్రహించబడ్డాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం మీరు చూడగలిగితే, పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె విభాగింపబడి బలముగా గాలి వంటి శబ్దము రాగా అగ్ని నాలుకల వలె విభాగింపబడి భూమి మీదకి ఆయన అపోస్తలుల మీదకి దిగొచ్చాడు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన భూమి మీదనే తన కార్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 15-16 వచనాల్లో సాక్షాత్తు ప్రభువే చెప్పాడు. చదువు త్వరగా. యోహాను సువార్త 14వ అధ్యాయం 15-16 వచనాలు. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొంటారు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. చూడండి, యెహెజ్కేలు దగ్గర అంటాడు, నీవు చక్కగా నిలువు, నేను నీతో మాట్లాడాలి అంటే అర్థం ఏంటో తెలుసా? ముందు నేను నీకు ఏ మాటలైతే కొన్ని ఆజ్ఞలు ఇచ్చానో ఆ ఆజ్ఞలను అనుసరించి నువ్వు జాగ్రత్తగా నిలువు, తర్వాత మరికొన్ని సంగతులు నీకు చెప్తాను. చక్కగా నిలువు అంటే అది. నీకు ముందు ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చానో, ఏ విషయాల్లో అయితే నువ్వు జాగ్రత్తగా ఉండమని నీకు వార్నింగ్స్ ఇచ్చానో, హెచ్చరికలు ఇచ్చానో, ఆజ్ఞలు ఇచ్చానో వాటిని అనుసరించి నువ్వు జాగ్రత్తగా ఉండు. తర్వాత ఇక నీకు బోల్డ్ అనే సంగతులు చెప్పి నిన్ను నేను వాడుకోవాల్సి ఉంది అంటాడు. ఆ కిందనే ఆత్మ ప్రస్తావన తెచ్చాడు. గమనించారా? నువ్వు చక్కగా నిలవడు అంటే నా ఆజ్ఞలు గైకొను, నేను నీతో మాట్లాడాలి అని, చక్కగా నిలవాలి, ఆజ్ఞ ప్రకారం బ్రతకాలి అన్న పాయింట్ని ఎక్కడైతే ఇచ్చాడో ఆ కిందనే ఆత్మను గూర్చిన ప్రస్తావన తీసుకొచ్చాడు. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞల్ని గైకొంటారు అని చెప్పి వెంటనే కింద పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నాడు మళ్ళీ. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు నా ఆజ్ఞలు గైకొనాలి అని నేను మీతో చెప్తున్నాను, కానీ గైకొనటం మీ అంతటా మీకు చేత కాదు. నా ఆజ్ఞ ప్రకారం బ్రతకాలని మీరు తిప్పలు పడతారు, కానీ మీ అంతటా మీకు అది సాధ్యం కాదు. సాధ్యం కావాలంటే కింది వచనాల్లోకి రావాలి. ఏంటంటే, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై నేను వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. దేవునికి నేను తండ్రిని వేడుకొందును
నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహిస్తాడు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడాను నివసించును, మీలో ఉండును. ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. ఆ పొందనేరదు అన్న మాట కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు ఒక మనిషిని పొందుట ఎట్ట కుదురుతుంది? శక్తి పొందుకునుట అనే మాటను మనం వాడవచ్చు. బలం పొందుకున్నాడు, జ్ఞానం పొందుకున్నాడు, తెలివిని పొందుకున్నాడు, వివేకాన్ని పొందుకున్నాడు, ఆరోగ్యాన్ని పొందుకున్నాడు అని వీటిని గురించి మాట్లాడతాం. కానీ అక్కడ పరిశుద్ధాత్మ ఆయన 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 అని ఆయన అనే ప్రస్తావన ఒక వ్యక్తిని తెచ్చి, లోకము ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందుకొననేరదు అనే మాట వాడాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ వ్యక్తి శక్తి, ఆ మాటతో అక్కడ రెండు విషయాలు బయట పెడుతున్నాడు. పరిశుద్ధాత్మ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి మనలోనికి వచ్చి ఆయన శక్తిని మనం పొందుకున్నట్లు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ. యెహెజ్కేలుకు నా ఆజ్ఞ ప్రకారం నువ్వు నిలబడాలని చెప్పిన దేవుడు తనంతట తాను యెహెజ్కేలు నిలవలేడని తన పరిశుద్ధాత్మ సహాయాన్ని పంపి నిలబెట్టిన ఆ దేవుడే, ఆ ప్రభువే, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారని చెప్పి మనంతట మనం తిప్పలు పడే పరిస్థితి లేకుండా పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించి ఆయన ద్వారా మీరు నా ఆజ్ఞను గైకొనగలుగుతారు అనే రహస్యాన్ని ఓపెన్ చేశాడు అక్కడ. మరికొన్ని చోట్ల కూడా అంతే వస్తుంది. ఆజ్ఞ ప్రస్తావన వచ్చింది, తర్వాత ఆత్మ ప్రస్తావన వచ్చింది. మీరు పరిశీలించి చూడగలిగితే తర్వాత ఇంటికి వెళ్ళినాక ధ్యానించుకోండి. జస్ట్ మీకు రెండు రిఫరెన్సులు చూపించాను నేను. చక్కగా నిలువు అన్నకాడ ఆత్మ ప్రస్తావన, ఆజ్ఞ గైకొనుకో అన్నకాడ ఆత్మ ప్రస్తావన. రైట్. పరిశుద్ధాత్మ భూమి మీద భక్తుల విషయంలో ఎలా క్రియ చేస్తున్నాడో బాగా వినాలి. పరిశుద్ధాత్మ భూమి మీద భక్తుల విషయంలో ఎలా క్రియ చేస్తున్నాడో, దురాత్మ కూడా భూమి మీద భక్తుల్ని, అప్పుడే భక్తిలోకి వచ్చేవాళ్ళని, భక్తిలోకి ఇంకా రాని వాళ్ళని మొత్తాన్ని వాడు కూడా వశపరుచుకోవడానికి దురాత్మ కూడా క్రియ చేస్తుంది. భూమి మీద రెండు ఆత్మల పోరాటం జరుగుతుంది. ఒకటి దేవుని ఆత్మ, రెండు దురాత్మ. దేవుని ఆత్మ మనుషుల్ని వశపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దురాత్మ కూడా మనుషుల్ని వశపరుచుకోవడానికి నిరంతరం పోరాడుతూనే ఉంది. మనమైతే తాపీగా సాఫీగా అలాగ సాగిపోతూ ఉన్నాం, కానీ మనకు అర్థం కాకుండా ఆత్మల లోకంలో జరుగుతున్న ఈ ప్రచండ పోరాటం మనకు తెలియదు. మన ఆత్మల వెనక కూడా ఈ భీకర పోరాటం జరుగుతుంది, ఈ పెనుగులాట జరుగుతుందన్న సంగతి మనకు అస్సలు తెలియదు. పొద్దున్న లెగుస్తాం, మొహం కడుక్కుంటాం, ఫుడ్ తింటాం, ఏదో వర్క్ చేసుకుంటాం, సాయంత్రానికి వస్తాం, ఏదో చూస్తాం, టైంపాస్ చేస్తాం, ఆదివారం వస్తాం, భక్తి చేస్తాం, ఏదో ఇక మిగిలిన పిచ్చపాటి మాటల్లో ఈ కాలక్షేపాల్లో మనం పొద్దుపుచ్చుకుంటాం. కానీ మన ఆత్మల విషయంలో జరుగుతున్న ప్రచండ పోరాటం మనకు తెలియదు, కానీ జరుగుతుంది. ప్రపంచమంతట్లో జరుగుతుంది. దేవుని ఆత్మ పని, దురాత్మ పని కూడా. దురాత్మైనా దేవుని ఆత్మైనా మనిషి తనంతట తాను స్పందించి స్వాగతించకుండా మనిషి జీవితంలో పని చేయడానికి అవకాశం లేదు. దేవుని పరిశుద్ధాత్మైనా, దేవ వ్యతిరేక శక్తి దురాత్మైనా ఒక చట్టానికి లోబడే పనిచేయాలి. దేనికి లోబడి పనిచేయాలి? పెద్దగా చెప్పండి. ఓ చట్టానికి లోబడే పనిచేయాలి. ఏంటి ఆ చట్టం అంటే, మనిషికి స్వేచ్ఛ ఇవ్వబడింది కనుక మనిషి తనంతటా తాను స్పందించకుండా ఇటు దేవునాత్మ కానీ అటు దురాత్మ కానీ బలవంతం పెట్టడానికి వీల్లేదు, బలవంతంగా లాక్కెళ్ళడానికి కూడా వీల్లేదు. అర్థమైందా? మనిషి సహకరిస్తేనే, మనిషి స్పందిస్తేనే చేయాలి. అట్లా కాకుండా బలవంతాన లాక్కెళ్ళే అవకాశం ఉంటే దేవుని ఆత్మ ఎప్పుడో మనుషుల మొత్తాన్ని తీసుకెళ్ళాడు పడేసేవాడు, లేకపోతే దురాత్మ ఎప్పుడో మొత్తాన్ని తీసుకెళ్ళి దారి చేసేవాడు.
దేవుని ఆత్మ బలవంతంగా తీసుకెళ్ళడం లేదు, దురాత్మ కూడా బలవంతంగా తీసుకెళ్ళడానికి లేదు. మనిషి తనను తాను అప్పగించుకుంటే తప్ప. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? మనల్ని మనం దానికి అప్పగించుకుంటే దురాత్మ అయినా దేవుని ఆత్మ అయినా ఆయనకు అప్పగించుకుంటేనే ఆయన పని చేయగలుగుతాడు, లేకపోతే కష్టం. యెహెజ్కేలులోకి దేవుని ఆత్మ ప్రవేశం జరిగింది. ఎలా జరిగింది అంటే, మొదట చెప్పిన మాట యెహెజ్కేలు విన్నాడు. నరపుత్రుడా నీవు చక్కగా నిలువుము. నరపుత్రుడా అన్న కేక విన్నాడు. తర్వాత నీవు చక్కగా నిలువు అన్న స్వరాన్ని కూడా విన్నాడు. అంటే యెహెజ్కేలు మైండ్ లేక మనసు దేవునితో ట్యూన్ అయి ఉంది, అనుసంధానం చేయబడింది. కాబట్టి మొదటి మాట అతనికి వినబడింది. వినబడినప్పుడు దేవుడు తనతో మాట్లాడిన మాట చొప్పున తను ప్రయత్నం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ప్రయత్నం మొదలుపెట్టాడో దేవుడు సహాయం చేయటం మొదలుపెట్టాడు. ఒకవేళ యెహెజ్కేలు దేవుడు చెప్పిన మొదటి మాటకు స్పందించకపోతే ఈరోజు యెహెజ్కేలు గ్రంథం మన దగ్గర ఉండేది కాదు. యెహెజ్కేలుకి దేవుడు చెప్పిన మొదటి మాటను స్పందించాడు గనుక ఇక దేవుని ఆత్మ ఆయనలోనికి ప్రవేశించడానికి త్రోవ ఏర్పడింది. ఇప్పుడు మీరు గమనించండి, ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మ మొదట ఆ వ్యక్తికి ప్రేరణ కలిగిస్తాడు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు కదా, చర్చికి వెళ్ళొచ్చు కదా, ఇన్ని బాధలు పడుతున్నావు, ఇన్ని రకాల ఆరాధనలు చేశావు, మాంత్రికుల చుట్టూ తిరిగావు, విగ్రహాల చుట్టూ తిరిగావు, వాస్తులని తిప్పలు పడ్డావు, ఎన్నో బాధలు పడ్డావు, కొంచెం యేసయ్య గురించి ఆలోచించవచ్చు కదా, కొద్దిగా యేసుకు నీ మనసులో అంత స్థానం ఇవ్వచ్చు కదా, అక్కడ కూడా కొంచెం వెళ్ళి చూడొచ్చు కదా అని ఏ వ్యక్తుల ద్వారానో లేకపోతే వాక్యం ద్వారానో పుస్తకం ద్వారానో కరపత్రం ద్వారానో ఏదో ఒక విధంగా ఫస్ట్ ఒక వ్యక్తిని దేవుడు దర్శిస్తాడు. ఆ మాటకి ఈ వ్యక్తి స్పందించి, నిజమే కదా, నేను ఒకసారి చర్చికి వెళ్తే బాగుండు కదా, ఏమైంది, యేసు ప్రభు నాకు చేసిన అన్యాయం ఏముంది, ఎందుకు వెళ్ళకూడదు, ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగాను, అన్నిట్లో ఉన్న పుణ్యం ఏంది, యేసయ్యలో ఉన్న పాపం ఏంది, యేసయ్య కూడా దేవుడేనని కోట్లాది మంది యేసును సేవిస్తున్నారు కదా. అసలు ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచ జనాభాలో దాదాపు 60% మంది మెజారిటీ యేసుకే ఉంది కదా. ఇక మనం సేవించే వాళ్ళంతా మైనారిటీలే కదా. ఏదో ఊరికి వీధికి బజారుకి వాడకి గ్రామానికి పట్టణానికి పల్లికి రాష్ట్రానికి కదా వీళ్ళందరూ. ప్రపంచానికి దేవుడు కదా యేసు. ఎందుకని నేను యేసును ద్వేషించాను? ఒక్కసారి వెళ్ళి చూస్తే ఏంటంట అని ఎప్పుడైతే నీకు అనిపించిందో దేవుని మొదటి ప్రేరణకు నువ్వు లొంగావు గనుక ఆత్మ పరిశుద్ధాత్మ ఇంకొంచెం దగ్గర అవుతాడు నీకు. అసలు ఒక వ్యక్తి మీద దేవుని ఆత్మ పని ఎలా ఉంటుందో చెప్తున్నానండి. ఒక్కొక్క వ్యక్తిని ఆయన వెలిగిస్తున్నాడు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచుండెను. యోహాను సువార్త 1వ అధ్యాయము చదువుతాను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. వచనం చెప్పలేదు మా. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనం గుర్తు రాసుకోండి అంతే. తర్వాత ఇక చెప్పింది వినండి. అసలు ఎలా వెలిగిస్తాడో చూడండి. ఉదాహరణకి నన్నే తీసుకోండి, నేను అన్యుణ్ణి, నాకు యేసు ప్రభు గురించి తెలియదు. ఎవరన్నా చెప్పడానికి ప్రయత్నం చేసినా వినడానికి ఇష్టపడలేదు. పైగా యేసు ప్రభుకి వ్యతిరేకంగా కొంత ప్రచారం చేసిన దౌర్భాగ్యుణ్ణి. చర్చికి వెళ్ళేటువంటి బిడ్డల్ని దూషించినాను. మా ప్లేస్ ఒకటి చర్చి పాస్టర్ గారు ఒక ఆయన చర్చి కట్టడానికి అడిగితే ఆయన్ని తిట్టి పంపించాను. ఏదో నాకున్నాయి యేసు ప్రభు సంబంధుల్ని నేను దూషించటం. అట్లాగా చిలకలూరుపేటలో ఏఎంజీ సంస్థ ఉంది. ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్, జాన్ డేవిడ్ గారి సంస్థ. అప్పుడు నేను అన్యుణ్ణి, వాళ్ళని కూడా తిట్టాను నేను. విచిత్రం ఏంటంటే నేను పుట్టింది వాళ్ళ హాస్పిటల్లోనే. మా అమ్మ నన్ను కన్నది. మా అమ్మకి పురుడు పోసిన ఆమె జాన్ డేవిడ్ గారి భార్య డాక్టర్ సత్యవేదం గారు.
సత్యవేదం గారు మా అమ్మకు పురుడు పోసింది. పసిబిడ్డగా ఉన్న నన్ను ఫస్ట్ చేతులతో తీసుకుంది ఒక దేవుని పాత్ర, డాక్టర్ సత్యవేదం గారు. ఒక దైవజనుడి భార్య అండి, దైవజనురాలు, వైద్యురాలు ఆమె. నేను ధన్యుడిగా ఫీల్ అవుతాను. ఎందుకంటే పసికందుగా ఉన్నప్పుడు, ఇప్పుడు నా తల్లికి కాన్పు చేసి మొదటిగా నన్ను చేతుల్లో పట్టుకున్నది వైద్యురాలే కదా. చిలకలూరుపేటలో అప్పట్లో ఆమె నంబర్ 1 వైద్యురాలు. బీద బిక్కిని కనిపెట్టి దేవుని ప్రేమ కలిగి ఎంతోమందికి వైద్యం చేసి, ఎంతోమంది స్త్రీలకి కాన్పులు చేసి, కొంతమంది ప్రాణాపాయంలో ఉన్న వారిని సైతం కాపాడి ఓ మంచి సాక్ష్యం పొందిన వ్యక్తి డాక్టర్ సత్యవేదం గారు. ఆమె భర్తే జాన్ డేవిడ్ గారు. ఆయన భేదాబిక్కి బోళ్ళంతమందికి ఎన్నో రకాలుగా సహాయం చేశాడు. ఆయన కళ్ళతో దీన స్థితిలో ఎవరన్నా ఉంటే వాళ్ళని చూసి దాటిపోయేవాడు కాదు. కారు ఆపి ఆ వ్యక్తిని ఎక్కించుకొని తీసుకెళ్ళి ఆ వృద్ధాశ్రమంలోనో లేకపోతే ఎందులో దానిలో తను ఏర్పాటు చేసిన వాటిలో జాయిన్ చేసేవాడు. వాళ్ళకి వస్త్రము, ఆహారం అన్నీ తక్కువ కాకుండా చూసుకునేవాడు. చాలామంది ఆయన ద్వారా మేలు పొందారు. ఈ పట్టణం కానీ ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఆయన సేవలు ఉన్నాయి. కానీ తెలియదు నిర్హేతుక ద్వేషం. అప్పుడు విగ్రహారాధికుణ్ణి, యేసు ప్రభు తెలియదు కాబట్టి యేసు ప్రభు నమ్మిన బిడ్డల్ని కూడా ద్వేషించాను. పరిశుద్ధ గ్రంథాన్ని మా అమ్మ కర్రపుల్లతో నెట్టిందంటే ఊహించండి. ఇక మీరు చేత్తో పట్టుకుంటే మాకు అంటంటిద్దేమో అని మా పెదనాన్న కొడుకు ఒకడు చర్చికి వెళుతూ బైబిల్ తెచ్చి మా ఇంట్లో పెడితే, మా ఇంట్లో ఎర్ర బైబిల్ అనమాట, దాన్ని మా ఇంట్లో పెట్టాడని, దాన్ని ముట్టుకుంటే మళ్ళీ మా దేవతలకి ఎక్కడ కోపం వచ్చిద్దో, ఎక్కడ మేము తేడా పడతామని కర్రపుల్లతో నెట్టింది మా అమ్మ. అలాంటి స్థితిలో, అంత వ్యతిరేకతలో ఉన్నాం. భక్తులను సైతం ద్వేషించి దూషించే స్థితిలో ఉన్నాను. మొత్తానికి ఎవరు ప్రార్థన చేశారో, మా విషయంలో ఎవరు మొరపెట్టారో కానీ, ఒక్కొక్కసారి అంటారు చూడు, ఈ బాధల దెబ్బకి దేవుడు కనపడుతున్నాడు రా నాకని. నిజంగానే అప్పుడున్న బాధల దెబ్బకి నిజంగా దేవుడే కనపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని ఎలా వశపరుచుకుంటాడనే పాయింట్ చెప్తున్నానండి. చాలా కీలకమైన మాట. అలాగే ఒక వ్యక్తిని దురాత్మ ఎట్లా వశపరుచుకుంటుందో కూడా చెప్తా, వినండి. నన్ను దేవుడు దర్శించడం మొదలుపెట్టాడు. బాగా కఠినమైన పరిస్థితులు వచ్చినాయి. ఎటువైపు పోయినా ఎదురు దెబ్బలే, మరణాలు, ఊహించని షాకులు తగులుతున్నాయి. చివరికి బతుకంతా చితికిపోయినట్లు అయిపోయి మరణమే శరణమనే ఆలోచన కలిగింది. ఆ ఆలోచనలో ఇన్నిసార్లు ఇన్ని రకాల వారికి మ్రొక్కాను, ఇంత భక్తి చేశాను, ఇంత పిచ్చిగా సేవించాను కదా, అసలు ఇంతకు నేను ఆరాధించిన వాడు అసలు దేవుడేనా దేవతేనా అని డౌట్ వచ్చింది. ఒకవేళ వీళ్ళు కాకపోతే నిజమైన దేవుడు ఎవరు అన్న ప్రశ్న పుట్టింది. ఆ ప్రశ్న ఎప్పుడు పుట్టిద్దా అని ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఆ ప్రశ్న నాకు పుట్టేటట్టు పరిస్థితులు అట్లా నెట్టుకొచ్చాడు ఆయనకే స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పాలి. ఒక వ్యక్తి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు జరిగేది ఇది. ఒక వ్యక్తిని నీవు దర్శించు ప్రభువా, రక్షించు ప్రభువా, మారు మనసు కలిగించు ప్రభువా, ఆ ఆత్మను కాపాడు ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తీసుకొచ్చే పరిస్థితి అది. అంటే అతడు తనంతటా తానుగా దేవుణ్ణి వెతికేటువంటి పరిస్థితులు అతనికి కల్పించబడతాయి. బలవంతంగా లాక్కురాడు, ఎవరిని బలవంతంగా లాక్కురాడు. వాడికై వాడు ఆలోచించే పరిస్థితులు కల్పిస్తాడు. అట్లా నాకు కలిగి అసలు నేను ఆరాధించేది దేవుడా కాదన్న ప్రశ్న పుట్టినప్పుడు ఇక దేవుడు నాకు సమీపమయ్యాడు. అంతకు మునిపే నేను పాలు పోస్తాను కదా, పాల వ్యాపారం నరసరావుపేటలో చేస్తున్నా. అందరి ఇల్లు తిరుగుతా. ఎక్కువ శాతం అన్యులు, యేసుప్రభుని నమ్ముకోని ఇల్లు అన్నీ అయ్యే. ఒక రెండే కుటుంబాలు, యేసయ్యను నమ్ముకున్న కుటుంబాలు, రెండు కుటుంబాలు, వాళ్ళకి పాలు పోస్తా. ఇన్ని అన్యుల కుటుంబాల్లో
ఆ 2 దేవుని బిడ్డల ఇల్లు ప్రత్యేకంగా కనపడ్డాయి నాకు. నిజం, దేవుడే నాకు అట్లా చూపించాడు వాళ్ళని స్పెషల్గా. ఒక ఫ్యామిలీ, సహజంగా పాలవాడిని ఎవరు పట్టించుకుంటారు? పాలవాడిని ఎవరు పట్టించుకుంటారు తమ్ముడు? పట్టించుకుంటారా? గిన్నె తెస్తారు, పాలు పోస్తే వెళ్ళిపోతాం. వ్యాపారం. ఎక్కువ మాట్లాడడానికి కూడా ఇష్టపడం. కానీ 2 దేవుని బిడ్డలు ఇల్లు ఎలా ఉంటాయంటే, వాళ్ళు నేను అనుకో ఫస్ట్ ప్రేమగా పలకరిస్తారు. ఈ 2 ఫ్యామిలీస్ దేవుణ్ణి ఎరిగిన కుటుంబాలు స్పెషల్గా దేవుడు నాకు చూపిస్తున్నాడు. అందరినీ చూడు, ఇదిగో వీళ్ళని చూడు. నన్నేమి అనకపోగా, విమర్శించకపోగా, బాబు నీళ్ళు తాగుతాయా, టీ తాగుతావా అనేవాళ్ళు. నాకు డౌటు, అరే ఇంతమంది దగ్గరికి పోతున్నా వీడు ఎప్పుడో వస్తాడని రెడీగా ఉంటారు గిన్నె తీసుకొని తిట్టడానికి. నీళ్ళు వస్తున్నాయి, అన్ని నీళ్ళే, అది ఇదని ఏదో వంక పెట్టడానికి. కానీ వీళ్ళు ఎందుకని ఒక్కసారి కూడా నన్ను అలా విమర్శించలేదు? ఎట్లయినా యేసు ప్రభు బ్యాచ్ కొంచెం సపరేట్గానే ఉంటారు అని మనసులో కలిగింది. హల్లెలూయా బ్యాచ్, హల్లెలూయా బ్యాచ్, హల్లెలూయా బ్యాచ్ కొంచెం సపరేట్గానే ఉంటారు అనిపించింది మనసులో. తర్వాత ఎందుకో చిన్నగా నాకు ఇక్కడ శ్రమలు ఎక్కువైపోతూ ఉన్నాయి. అక్క చనిపోయింది, ఇక విషాదం. అప్పటి నుంచి ఇక నా ముఖంలో విషాదం చూడటం మొదలుపెట్టారు ఆ ప్రజలు. ఈ 2 కుటుంబాలు ప్రత్యేకంగా గుర్తించి ప్రేమగా పలకరించడం, మాట్లాడటం. ఇట్లా జరిగిందంట కదయ్యా, తెలిసింది, చాలా బాధేసిందయ్యా, బాధపడవాకయ్యా, నీకోసం ప్రార్థన చేస్తాలయ్యా, నీకోసం ప్రార్థన చేస్తాలేయ్యా, ఏసై చూస్తాడులేయ్యా, ఏసై. ఇట్లాంటి పదాలు తగులుతూ ఉండే. మళ్ళీ నాకు భయం, రాను మిగిలిన ఇళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక ఫీలింగ్, ఆ ఇళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏడుపు వస్తుండేది నాకు. ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోవాలి అనిపించేది, ఎందుకంటే వాళ్ళు నాకు సమీపస్తులాగా అనిపించేది. కానీ వాళ్ళెవరో నాకు తెలియదు, కానీ ఏదో వాళ్ళకి నాకు తెలియని ఆత్మీయ అనుబంధం ఉంది అనిపించి వాళ్ళ దగ్గర ఓపెన్ అవుదాం అనిపించేది. వాళ్ళు ఆ తల్లి గిన్నె తీసుకొని, 2 తల్లులు అనమాట. ఒక తల్లి నాకు సువార్త చెప్పినాను, ఒక ఆమె మామూలుగా ప్రేమగా పలకరించినాను. ఆమె చూడగానే ఏడుపు వచ్చేది నాకు, కళ్ళ నిండా నీళ్ళు తిరిగాయి. మళ్ళీ ఇక ఏదో అనుకుంటారేమో అని ఆ పాలు పోసి పక్కకు వచ్చేవాడిని. తర్వాత మరో ఫ్యామిలీ అయితే ఏకంగా పట్టుకోవటం జరిగింది. నేను వచ్చినప్పుడు నన్ను కూర్చోబెట్టి, పోనీయకుండా ఆతిథ్యం ఇచ్చి, టిఫిన్ పెట్టి, చాయ్ ఇచ్చి, తిరిగి వచ్చావయ్యా, ఖాతాలన్నీ అయిపోయినాయిగా, ఇంకా ఉన్నాయి చిన్నమంటే ఓ పని చేయయ్యా, అన్నీ అయిపోయినాక చివరికి ఇక్కడికి రా, పర్వాలేదు కాస్త ఆలస్యమైన ఏముందిలే, ఇబ్బంది లేదు, మిగిలిన అన్నీ ఏడైపోయి డబ్బులు తీసుకో, కాస్త ప్రాప్తంగా కూర్చోయ్యా, ప్రశాంతంగా కూర్చోయ్యా అని ఆమె ప్రేమగా మాట్లాడే ఆ మాట నన్ను ఎంతో ఆకర్షించింది. మళ్ళీ లోపల డౌటు, నన్ను మతం మారుస్తారు, వీళ్ళని నమ్మటానికి లేదు. అర్థమైందా? నన్ను ఎక్కడ మతం మారుస్తారో వీళ్ళు నమ్మటానికి లేదు. వామ్మో, చాలా మెళ్ళకు ఉండాల. ఆకర్షింపబడుతున్నాను నేను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శిస్తున్న దానిలో అది ఒక భాగమని నేను ఎరుగను. ఆత్మ నన్ను వెంటాడుతానే ఉన్నాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక.